నిన్నగాక మొన్న సార్ సోమాజిగూడలో మేధావులందరూ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ రోజు కూడా ప్రెస్ మీట్ జరుగుతుంది పేట బషీర్బాగ్‌లో. ఉమ్. తెలంగాణ మేధావులు కదా! మన హరగోపాల్ సార్ ఏ పార్టీలో ఉన్నాడు సార్? అవును. లేడు కదా! లేదు. ఆయన ఏం చెప్పాడు? విన్నాడు కదా! పృథ్వీరాజ్ అన్న ఏ పార్టీలో ఉన్నాడు? కాదు కదా! అంటే ఆయన తెలంగాణ మాట్లాడితే 1 మినిట్ అండి. యాక్చువల్గా ఆయన ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడారు అని అంటే సార్ ఆయన నిజంగా కొన్ని దశాబ్దాల నుంచి చూస్తున్నారు. తెలంగాణ చరిత్ర గురించి ఆయనకి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. కావాలంటే 5 నిమిషాల్లో అనర్గళంగా మాట్లాడే సత్తా ఆయనకుంది. ఆయన పెద్దలు. సో ఆయనకు అన్నీ తెలుసు. అవును సార్. సో నిన్నగాక మొన్న అదే చెప్పాను కదా, 3 పదుల వయసులో లేనటువంటి తెలంగాణ శ్యామ్ నిజంగా తెలంగాణ ఉద్యమం ఇప్పుడేమో తెలంగాణలో ఉద్యమం కూడా ఏమీ లేదు. మార్వాడి గోబ్యాక్ అనేటువంటి ఉద్యమ నేపథ్యంలో ఆయన తెర మీదకి వచ్చిన విధానం చూస్తే అందరూ ఆశ్చర్యపోతున్నారు నిజంగా. కాలం కొంతమందిని కంటది సార్. భగత్ సింగ్ ఉన్నాడు. నూనూగు మీసాల భగత్ సింగ్ బ్రిటిష్ సామ్రాజ్యవాదుల గుండెల్లో దడగొట్టించాడు. ఏం భగత్ సింగ్ ఏమన్నా కోటీశ్వరుడా, ధనవంతుడా? పెద్ద పెద్ద కుటుంబంలో పుట్టిన బాగా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తుల కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి కాదు కదా. యాస్ ఈ దేశానికి అన్యాయం జరుగుతుంది, బ్రిటిష్ వాడు వచ్చి దోచుకొని పోతున్నాడు, తిరగబడ్డాడు. ఆ మాటకు వస్తున్నాను. అది బ్రిటిష్ పాలన. yes ప్రతి ఒక్కరిలో కూడా రక్తం పొంగినటువంటి సందర్భం. సో ప్రతి ఒక్కడు కూడా ఉద్యమకారుడై ఉన్నటువంటి సందర్భాలు అవి. అవి ఎక్కడ కూడా స్వార్థం లేని ఉద్యమకారులను చూసాం. నేటి సమాజంలో స్వార్థపూరిత ఉద్యమకారులు ఉన్నారు అనేటువంటిది చాలా పార్టీలు. ఈ పార్టీ నుంచి అంటే ఆ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళంటే ఈ పార్టీ వాళ్ళు అంటున్నటువంటి సందర్భం. ఇప్పుడు ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితి. ఆ అపవాదు కూడా తెలంగాణ శ్యామ్ మీద పడిపోయింది. అంటే అన్ని రంగాలలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు సార్. ఒక కులంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ప్రాంతంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఒక ఉద్యమంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. రైట్. నా పర్సనల్గా నేనేమి అదే డబ్బుల కోసమో ఇంకో దానికోసం చేసే రైట్. నేనేమంటున్నా, చిన్న ఎవిడెన్స్ ఎవరికైనా పార్టీ ఫండ్ ఇస్తుందా తెలంగాణ శ్యామ్కి? ఏ పార్టీ అయినా పార్టీ ఫండ్ ఇస్తోందా? అలా ఇచ్చి మాట్లాడిస్తోందా? చెప్తాను సార్. అలా ఇచ్చినట్టు ఎన్ని బ్యాగులు వెళ్తున్నాయి తెలంగాణ శ్యామ్ ఇంటికి? రకరకాలుగా. ఓకే సార్, ఎన్ని బ్యాగులు వచ్చినా 100 రూపాయలు సరే. ఎస్, నాకు కావాలనుకుంటే నేను పనిచేసేటువంటి వ్యక్తులు, పరిచయం ఉన్నటువంటి వ్యక్తులతోని, నా మంచి కోరేటువంటి మా అన్నలతోనో, అక్కలతోనో, చెల్లెలతోనో, చుట్టాలతోనో అడుక్కుంటా 100-50 కావాలంటే. కానీ వాళ్ళతో నాకు పోనీ అలా ఇచ్చినట్టు ఏమైనా ఎవిడెన్స్ ఉంటే మీ ఛానల్లో టెలికాస్ట్ చేయండి. నా బండారం ఏదో బయటపడుతుంది. అది మేమంటున్నది కాదు, మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు అంటున్న ఏడు సార్. నేను అంటున్నాను, ఈ రోజు ఇంతమంది ఇన్ని కులాలు ఆత్మహత్యలు చేసుకున్నాయి, ఇన్ని దాడులు చేస్తా ఉన్నారు, 128 కుల దురహంకార హత్యలు జరిగినాయి. ఒక్క నాయకుడు కూడా నన్ను ఆరోపించేటువంటి వ్యక్తులు వీళ్ళు ఖండించలేదు. ఈ హత్యలని మీరే చేపించారా? నేను అనాల్సి వస్తే ఎస్ మీరు ఏదో తమిళ పార్టీ అంటున్నారు. ఎస్ తమిళ పార్టీ. మరి భారతీయ జనతా పార్టీ ఎక్కడ పుట్టింది? శ్యామప్రసాద్ ముఖర్జీ జనతాదళ నుంచి భారతీయ జనతా పార్టీ అయింది కదా, అది ఎక్కడ బెంగాల్లో పుట్టిందా? మరి అదేమన్నా తెలంగాణ పార్టీనా? వైసీపీ పార్టీ ఉంది, దాని మూలాలు ఎక్కడి? ఆంధ్రప్రదేశ్. టీడీపీ పార్టీ తెలుగు ప్రజల కోసం పుట్టింది. అంత మాత్రాన ఒక పార్టీ అదే మా పార్టీకి 2 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, వాళ్ళు సభ్యత్వాన్ని ఇచ్చేయండి స్పీకర్ గారితో మాట్లాడి లోక్సభలో. కాబట్టి ఇటువంటి కాదు సార్. మేమేమంటున్నాం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ప్రయోజనాల కోసం మీరు పనిచేస్తూ ఉన్నారా, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉన్నారా? మీరు ఎవరి వైపు ఉన్నారు? తెలంగాణ ప్రజల వైపా, వాళ్ళ వైపా? ఒకవేళ నేను చెడ్డవని అనుకుందాం సార్, ఈ ఉద్యమానికి ఎందుకు ఇంత బలం వచ్చింది చెప్పండి. నా వెనకాల ఎవరు లేరు సార్. ఓ బలమైనటువంటి వాయిస్ని మనం వినిపించడం ద్వారా అది పెద్ద ఎత్తున నన్ను పిల్లోడు అనేవాళ్ళు. మీకంటే చిన్నవాడిని వయసులో. ఎస్, పెద్దవాళ్ళకు కూడా నిజమే కదా పిల్లగాడు చెప్పేది అనేటువంటి మీరు చెప్పినటువంటి హరగోపాల్ సార్ ఎంత చక్కగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఎస్ శ్యామ్ నువ్వు లేవనెత్తినటువంటి ప్రశ్న సరి అయినది అన్నారు. గ్రామాన ఎందుకు రకరకాల ఫోన్లు, అన్నా మా దగ్గర ఈ కల్తీ జరిగింది, అన్నా మా దగ్గర ఈ ఆధిపత్యం ఉన్నది, అన్నా మా దగ్గర ఈ విధంగా చొరబడ్డారు. వాళ్ళని ఎవ్వరు వెళ్ళిపోమంటలేదు సార్. మా వాట కోసం మేము కొట్లాడుతూ ఉన్నాం. ఎంత యువ వక్త అని పిలవచ్చే మిమ్మల్ని. అంటే ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత ఇలాగ అనర్ఘలంగా మాట్లాడడం అనేది అసమంజసం. ఇది నిజంగా అంటే చెప్తున్నాను. మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? తెలంగాణ అది సాధారణమైనటువంటి అంటే ఏదైనా రాజకీయ మూలాలు లైక్ అంటే మా ప్రాంతం నేను చెప్పాను, వరంగల్ ఖమ్మం సరిహద్దు ప్రాంతం అది. బయ్యారం మండలం ఇల్లెందు అంటే బయ్యారం వస్తుంది. ఇల్లెందు మండలం వినోబాబు నగర్ అనేటువంటి చిన్న పల్లెటూరు. మా నాయన రైతు కుటుంబం నుంచి వచ్చి, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళం మేమంతా. మా నాయన తోడబుట్టినటువంటి వాళ్ళు 2 ఆడవాళ్ళు, 2 మగవాళ్ళు. మా మేనత్త చనిపోయింది. మా బాబాయ్ ఒక ఆయన పేరు రామస్వామి, ఒక ఆయన పేరు వెంకన్న. ఇంకో మా మేనత్త కొత్తగూడెం పగడేరులో ఉంటుంది.
మా మేనత్త కల్పన. ఎటువంటి రాజకీయ మూలాలు లేవు. వాళ్ళంటే రాజకీయ మూలాలు లేవు, వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటారు. మేమే అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడము, లేకపోతే అంతకుముందు మా దగ్గర ఉన్నటువంటి తునికాకి పోరాటము, దొర భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేయడము. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.